హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డైస్ పాచికలు అనే టాపిక్ మీద నుంచి క్వశ్చన్స్ మనం చూడబోతున్నాము. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్లో 5కి ఎదురు ముఖంపై ఏ అంకె ఉంటుంది అనేసి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన రెండు పాచికల్లో నుంచి రెండు డైస్లో నుంచి చూసినట్లయితే ఒక అంకె మాత్రమే రెండిట్లో కామన్గా ఉంది. ఎన్ని అంకెలు కామన్గా ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు 3 అనే నెంబర్ మాత్రమే రెండిట్లో కూడా కామన్గా కనిపిస్తుంది. సో అప్పుడేం చేయాలంటే ఒక అంకె మాత్రమే కామన్గా ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలనేసి మనం క్లియర్గా ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. ఓకేనా. సో ఇప్పుడు నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను వెళ్తున్నా చూడండి. సో ఫస్ట్ మనకు కామన్గా ఉన్నటువంటి 3 అనే నెంబర్స్ కామన్గా ఉన్నాయి. సో ఫస్ట్ డైస్ నుంచి చూసినట్లయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 5 వస్తుంది ఫస్ట్. తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 1 వస్తుంది. ఓకేనా. అలాగే ఇప్పుడు సెకండ్ డైస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 6 వస్తుంది. అలాగే మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 2 అనే నెంబర్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో 1కి 2 అనే నెంబర్ ఆపోజిట్లో అవుతుంది, 2కి 1 అనే నెంబర్ ఆపోజిట్లో అవుతుంది. అలాగే 5కి 6 అనే నెంబర్ ఆపోజిట్ ఉంటుంది, 6కి 5 అనే నెంబర్ ఆపోజిట్లో ఉంటుంది. అండ్ 3కి 3 ఆపోజిట్లోనా అంటే కాదండి. సో ఇక్కడ చూసినట్లయితే 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 3 ఉంది. ఇంకా రిమైనింగ్ ఏ నెంబర్ మిస్ అయింది? 4 అనే నెంబర్ మిస్ అయింది. కాబట్టి 4కి 3 అనే నెంబర్ ఆపోజిట్, 3కి 4 అనే నెంబర్ ఆపోజిట్. కాబట్టి మనకు క్వశ్చన్లో 5కి ఎదురు ముఖంపై ఏది ఉంటుందంటే ఆపోజిట్లో 5కి 6 అనే నెంబర్ ఆపోజిట్. కాబట్టి 6 అనే నెంబరు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ప్రాసెస్. అలాగే మీకు షార్ట్ కట్ మెథడ్ కూడా కావాలనుకుంటే షార్ట్ కట్ మెథడ్ చూసినట్లయితే 1 సెకండ్. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు రెండిట్లో కూడా కామన్గా ఉన్న నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ మనకు 3 అనే నెంబర్ మనకు కామన్గా ఉంది. మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి? 5కి ఎదురుముఖంగా ఏది ఉంది అని అడిగారు. సో 5 అనేది ఎక్కడ ఉంది? 5 అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే రెండిట్లో కామన్ 3 ఉంది కదా. సో 3కి ఇమీడియట్ రైట్ అంటే కుడివైపు తిరగగానే 5 అనే నెంబర్ వచ్చింది. సో ఇక్కడ కూడా 3కి కుడివైపు తిరగగానే ఏ నెంబర్ వస్తుందో మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 3కి కుడివైపు తిరగగానే మనకు 5 అనే నెంబర్ వచ్చింది. సెకండ్ దాంట్లో కూడా 3కి కుడివైపు తిరగగానే ఏ నెంబర్ అయితే వస్తుందో అదే 5కి ఆపోజిట్. ఓకేనా. ఒకసారి తిరగాలి కాబట్టి ఇప్పుడు 6 అనేది మనకు ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ ఉంది కాబట్టి 6 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ క్వశ్చన్గా నేను ఇస్తున్నాను. ఈ పాచికల్లో ఇక్కడ దీంట్లో కూడా 5కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుంది అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఇది కనుక మీరు ఆన్సర్ ట్రై చేసి కామెంట్లో మీరు కామెంట్ చేయండి. అది కరెక్ట్ రాంగ్ అనేది మీకు కామెంట్స్ చెప్తాను.